ఎందుకంటే ఫ్లేర్ ఎక్కువ ఉంది కదా, లల్లల్లా లల్లా అనుకుంటూ తిరగచ్చు. అలా వాక్ చేసుకుంటూ సఫా 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 వెళ్ళిపోవడమే అనమాట. హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సో ఆన్లైన్ లో మనం రకరకాలవి షాపింగ్ చేస్తూ ఉంటాం కదండి. రీసెంట్ గా కొన్ని కుర్తీ సెట్స్ ఇవన్నీ కూడా షేర్ చేశాను. అయితే నాకు కమెంట్ సెక్షన్ లో అడిగినవి ఏంటి అని అంటే, కొంచెం ఫ్రాక్ టైప్ లో వచ్చే కుర్తీస్ లాంటివి షేర్ చేయండి అని అడిగారనమాట. సో అట్లాంటి కుర్తీస్ కలెక్షన్ ఈసారి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవేంటంటే నార్మల్ కుర్తీ లాగానే ఉండదు, అలాంటి మరీ ఫ్రాక్ లాగానే ఉండదు. సో కుర్తీ కమ్ ఫ్రాక్ అనమాట, రెండు కలిపి మిక్స్ చేస్తే వచ్చిన ప్రోడక్టే ఇవన్నమాట. సో అట్లాంటి వాటిలో ఫ్యూ కలెక్షన్ అయితే మీతో షేర్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బిఫోర్ షోయింగ్ ద కుర్తీస్ లెట్ మీ షో యూ మై న్యూ ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ ఎన్నున్నా తక్కువ పడుతూనే ఉంటాయండి. ఎంత మంచి మోడల్ చూడంగానే మళ్ళీ ఇయర్ రింగ్ కొనుక్కోవాలనిపిస్తుంది కదా. సో అట్లా ఈసారి నేను ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నా. కైండ్ ఆఫ్ చాన్ బాలీస్, బట్ ఇట్ నాట్ ఎగ్జాక్ట్లీ చాన్ బాలీస్ అట్లా అనమాట. సో ఇదిగోండి కనిపిస్తున్నాయా, మంచిగా పింక్ స్టోన్స్, వైట్ స్టోన్స్ అండ్ ఇలా కింద పర్ల్ హ్యాంగింగ్స్ తోటి వచ్చినాయి అనమాట ఇయర్ రింగ్స్. ఇట్లా వస్తాయి, పైన చిన్న స్టడ్ లా వచ్చి దానికి ఇలా హ్యాంగింగ్స్ లాగా వచ్చింది. భలే బాగా అనిపించింది, చాలా క్యూట్ గా ఉన్నాయి అండ్ ఒకలాంటి ట్రెడిషనల్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అనిపించినాయి. మనకు ట్రెడిషనల్ అనగానే ఎక్కువ బుట్టలు పెట్టుకుంటూ ఉంటాం కదా, అట్లా కాకుండా ఇవి బాగా అనిపించినాయి అనమాట. అండ్ క్వాలిటీ కూడా బాగున్నాయి. సో ఈ ఇయర్ రింగ్స్ ఒకటి ఆర్డర్ చేశాను. మంచిగా ఇట్లాగా ఫెస్టివ్ వేర్ ఏదైనా వేసుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ ప్లేస్ అని ఇంపార్టెంట్ రోల్. దాన్ని బట్టి లుక్ అంతా చేంజ్ అయిపోయే అంత టాలెంట్ ఉంది ఇయర్ రింగ్స్ కి, అంత వెయిటేజ్ ఉందనమాట జ్యువెలరీలో. సో అందుకని ఐ బాట్ దీస్. నాకు మంచిగా అనిపించినాయి. చూడిదార్స్ పైకి కానివ్వండి, శారీస్ పైకి, దేనికైనా సరే ఒక ఫెస్టివ్ లుక్ రావాలంటే ఇట్లాంటి ఇయర్ రింగ్స్ ఉంటే సరిపోతుంది. సో మంచిగా అనిపించినాయి అనమాట. ఈ ఇయర్ రింగ్స్ ఒకటి ఆర్డర్ చేశాను అమెజాన్ నుంచి. మీరు ట్రై చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అమెజాన్ లో కొన్ని ఇయర్ రింగ్స్ కూడా బాగా వస్తాయి, బాగున్నాయి. ఐ జస్ట్ కాంట్ వెయిట్ టు వేర్ దమ్. బట్ ఆ డ్రెస్ అట్లా ఉన్నప్పుడే ఇలాంటివి పెట్టుకోగలం కదా. సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ అకేషన్ అనమాట. ఎలాగో మనకు ఫెస్టివల్ సీజన్ రాబోతుంది కాబట్టి అప్పుడు వాడద్దాంలేండి. నెక్స్ట్ లెట్స్ స్టార్ట్ అవర్ కుర్తీస్. సో ఫస్ట్ అయితే ఒక షార్ట్ కుర్తీ షేర్ చేస్తానండి. ఇది ఇలా ఉంటుందన్నమాట, ఒక షార్ట్ కుర్తీ కింద ఇలా ఫ్రాక్ లాగా వస్తుంది అన్నమాట, ఇంత గేర్ తోటి. యోక్ పార్ట్ అంతా స్ట్రైట్ గా వచ్చి ఇక్కడ నుంచి ఫ్రిల్స్ లాగా కుట్టారు. అండ్ కింద అంతా మనకి ప్రింట్ కాదు, ఎంబ్రాయిడరీ. చాలా వాటికి ఏంటంటే ప్రింట్ వచ్చిన వాటికి ఓవర్ ఏ ఫ్యూ వాషెస్ తర్వాత ఆ ప్రింట్ అంతా కూడా డల్ అయిపోవడం, పోవడం లాంటివి చూస్తుంటాం కదా. దీనికి మనకి ప్రింట్ కాకుండా మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇలా హ్యాండ్స్ కూడా బార్డర్ కి ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అండ్ నెక్ కూడా సేమ్ ఇలాగా యూ షేప్ లాగా ఇచ్చి దానికి కూడా ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చారన్నమాట. దీనిలో యాక్చువల్లీ చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, బ్లాక్, గ్రీన్, బ్లూ, ఇట్లా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఐ చూస్ దిస్ వన్, మెరూన్ కలర్ చూస్ చేసుకున్నాను నేను. సో ఇలా ఉందన్నమాట టాప్. సో ఇది కుర్తీ లాగాను వేసుకోవచ్చు. ఇట్లాంటివి ఏంటంటే ఇట్లాంటి గేర్ ఉన్నవి కొంచెం యంగ్ లుక్ ఇస్తాయి, కొంచెం స్టైలిష్ లుక్ ఇస్తాయి అనమాట. సో అట్లా ట్రై చేయాలనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్. క్లాత్ కూడా బాగుంది, రేయాన్ క్లాత్ కంప్లీట్ గా. మరీ లెంతీ కాదు, మరీ షార్ట్ గా కాకుండా వస్తుంది. ఫుల్ లుక్ ఎలా ఉందన్నది పక్కన ఇన్సెట్ చేస్తా కాబట్టి అది చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో లెట్స్ సీ ద నెక్స్ట్ కుర్తీ విచ్ ఇస్ దిస్ వన్. ఇది కంప్లీట్ కాటన్ మెటీరియల్ అండి. అసలు మెటీరియల్ ఎంత బాగుందంటే ఇట్స్ సాఫ్ట్ కాటన్ అనమాట. మొత్తం జస్ట్ మిక్స్ కాదు, ఓన్లీ కాటన్ మెటీరియల్ తో వచ్చింది. మంచి లెమన్ ఎల్లో పైన ఇదంతా కూడా ప్రింట్. ఇలా యోక్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా ఒక థ్రెడ్ లాగా ఇచ్చారు, ఇక్కడ ఫ్రిల్స్ తోటి కుట్టేశారు ఇలాగా. నెక్ ప్యాటర్న్ కూడా ఇలా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారన్నమాట. ఇచ్చే కింద మనకి ఇలాగా కొంచెం ఫ్లేర్ ఇచ్చారు, కింద ఇలా ఫ్రిల్స్ లాగా ఇలా స్టిచ్ చేశారు సేమ్ క్లాత్ తోటి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం ఇలానే ఉంటుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇది కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేశారన్నమాట. అంటే రెగ్యులర్ వన్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలనుకుంటాం కదా. సో ఇలా హ్యాండ్స్ కి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చారు. ఇక్కడ ఇలాగా రఫుల్ లాగా కుట్టి, ఇది కూడా ఇలా ఒక వి షేప్ లాగా ఇలా కట్ లాగా ఇచ్చారనమాట ఇలా. సో ఈ హ్యాండ్స్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ గా అనిపించింది నాకు. అండ్ ఈ క్లాత్ కూడా మనకి మంచి కాటన్ కాబట్టి హాయిగా మంచిగా సమ్మర్ లో ఎంత వేడిగున్నా వేసుకోవచ్చు, ఎప్పుడైనా సరే వేసుకోవచ్చు. దీనిపైన మన జీన్స్ తో పేరప్ చేసుకోవచ్చు, లెగ్గిన్ తో పేరప్ చేసుకోవచ్చు, అలా ఎలా అయినా పేర్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకి ఏంటంటే ఒక యంగ్ అండ్ స్టైలిష్ లుక్ ఇస్తుంది, సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ కుర్తీస్ కదా. సో అన్ని అలాంటివే సెలెక్ట్ చేసుకున్నా అనమాట. సో ఇదొకటి, ఇది కాటనే కానీ మరీ అంత సీత్రూగా అయితే లేదు, అంత పల్చగా, అలానే లైనింగ్ కూడా ఏమీ రాదు దీనికి.
ఇవన్నీ ఏంటంటే బేసిక్గా బడ్జెట్లో వచ్చాయన్నమాట. అసలు ఏది కూడా అంత ఎక్స్పెన్సివ్ది లేదు. మోస్ట్లీ అన్నీ కూడా బడ్జెట్వే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ కమింగ్ టు దిస్ వన్. ఇదైతే నాకు భలే బాగా నచ్చేసింది. ఇది కూడా కంప్లీట్ కాటన్, మొత్తం కాటన్ మెటీరియల్ అండి. ఎంతో బాగుంది. ఇది కూడాను ఇట్లా బ్లూ కలర్ పైన మొత్తం ఇలా ఫ్లోరల్ ప్రింట్ లాగా వచ్చింది. అండ్ పెద్ద గేర్ తోటి వచ్చింది. ఇది కూడా ఇంత పెద్ద గేర్, నాకు ఎంత పెద్ద గేర్ వస్తే అంత నచ్చేస్తుంటుంది అనమాట. ఇట్లా ఒక ఫ్రాక్ లాగా ఇట్లా పెద్ద గేర్ తోటి వస్తే మంచిగా నడిచేటప్పుడు అలా ఇలా అనుకుంటూ నడుస్తుంటే బాగుంటుంది కదా. సో హ్యాండ్స్ కూడా ఇలా వచ్చి కింద ఇలా ఎలాస్టిక్ ఇచ్చారు. సో దట్ కొంచెం పఫ్ హ్యాండ్స్ లాగా కనిపించేలాగా ఇచ్చారనమాట. అండ్ పైన ఇలా నెక్ దగ్గర ఒక టై చేసుకోవడానికి ఒక థ్రెడ్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ పార్ట్ చూసారు కదా, యోక్ పార్ట్ ఇలా ఒక వేరే డిఫరెంట్ క్లాత్ తోటి ఇలా స్టిచ్ చేసి మిగతాదంతా ఒకటే ఫ్లోరల్ ప్యాటర్న్ తోటి ఇలా. ఇలాంటి గేర్వే కావాలి నాకు అని అందుకని సెలెక్ట్ చేసుకున్న. క్లాత్ అయితే ప్యూర్ కాటన్ అండి, చాలా బాగుంది. అండ్ కంఫర్ట్ గురించి ఇంకా నేను చెప్పక్కర్లేదు కదా. ఇది నార్మల్గా ఇందాక చూసిన ఈ ఎల్లో దానికన్నా కూడా ఇది ఇంకొంచెం లెంత్ ఉంది, బట్ బాగుంది. గేర్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. సో ఇది ఒకటే వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, లేదా లెగ్గిన్తో పేర్ చేసుకోవాలనుకున్నా సరే పేర్ చేసుకోవచ్చు అనమాట. అంత బాగుంది ఇది. సో ఈసారి కలెక్షన్లో నాకు బాగా నచ్చిన టాప్ అంటే ఇది. సో ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ విచ్ ఇస్ టూ పీస్ కుర్తీ అండి. ఇది కూడా మనం ఫ్రాక్ స్టైల్ లాగా కావాలన్నా అలాగా పేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే ఫస్ట్ ఇది వస్తుంది 2 పీస్ కాబట్టి లోపల స్లీవ్లెస్ వస్తుంది అనమాట. ఇలా ఒకలాంటి సిల్క్ మిక్స్ రేయాన్ లాగా ఉంది. ఇది కూడా మనకి ఇలా గేర్ తోటి వస్తుంది. ఇలా అనార్కలి టైప్ లో ఫుల్ గేర్ తోటి వచ్చింది, అంబ్రిల్లా లాగా స్లీవ్లెస్ తోటి ఇలా వస్తుంది అనమాట. దానిపైన ఇది ఓవర్ కోట్ లాగా వచ్చింది. ఈ మధ్య అంటే సోబర్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు, కొంచెం అట్లాగా మరీ టూ మచ్ బ్రైట్ వద్దు అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ చాయిస్ ఇది. ఇది దానిపైన టాప్ అనమాట. అంటే ఇలా కోట్ లాగా కాదు, నార్మల్ కుర్తీ లాగానే వేసుకోవాలి. ఇదేంటంటే ఒకలాంటి లైట్ బీచ్ కలర్, దానికి ఇలా ఆరెంజ్ కలర్ యోక్ పార్ట్ దగ్గర ఇలా ఇచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్. ఇదంతా ప్రింట్ కాదండి, మొత్తం ఎంబ్రాయిడరీ, ఇలా థ్రెడ్ వర్క్ చేసి ఉందన్నమాట. అండ్ ఈ క్లాత్ కూడా ఎలా అంటే ఒకలాంటి పట్టు క్లాత్ ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట, సిల్క్ మిక్స్ పట్టు క్లాత్ లాగా. ఇది ఇలా స్ట్రైట్ గా వస్తుంది ఫిట్టింగ్. సో దట్ లోపల ఈ ఈ స్లిట్స్ ఉన్నాయి కదా, దీని నుంచి మన ఈ అంబ్రెల్లా కనిపిస్తుంటుంది, పైన ఇది ఇలా వస్తుంది అనమాట. సో కంప్లీట్ పార్టీ వేర్ లాగా కూడా వేసుకోవచ్చు చిన్న చిన్న పార్టీస్ కి అలాగా. అండ్ చాలా డీసెంట్ కలర్ కాబట్టి చాలా బాగుంటుంది అని అనిపించి ఐ వాంటెడ్ టు ట్రై దిస్. సో ఇలా కూడా వేసుకోవచ్చు, కావాలంటే విడివిడిగా కూడా వేసుకోవచ్చు, ఇది విడిగా వేసుకోవచ్చు. కానీ ఇది కొంచెం పల్చగా ఉంది. సో ఒకవేళ ఇది ఒకటి వేసుకోవాలంటే ప్రాపర్ ఇన్నర్ వేసుకోవాలన్నమాట. ఇదైతే అలా కూడా అవసరం లేదు, విడిగా కూడా ఇది ఒకటి వాడేసుకోవచ్చు మనము. అలా ఉంది ఈ టాప్. సో ఇది కూడా మంచిగా అనిపించింది అనమాట. సో ఇవి అండ్ కుర్తీస్ అయితే అవి. అండ్ అవి కాకుండా అంటే నేను ఒక చెప్పులు ఆర్డర్ చేశానండి. మన చెప్పులు చాలా చూశాను బయట, చాలా ఎక్స్పెన్సివ్ అనిపించినాయి. ఒక ప్లాట్ఫామ్ టైప్లో చెప్పులు లేవు అని అనిపించింది అనమాట. అంటే పాత ప్లాట్ఫామ్స్ నేను తీసేసాను. సో ప్లాట్ఫామ్స్ లేవు కాబట్టి ఒక క్యాజువల్గా నార్మల్ ఇక్కడ ఎటు తిరగాలన్నా అలాగా కొంచెం నేను ఎక్కువ హీల్ వేసుకుంటాను కాబట్టి అది కూడా డిస్కంఫర్ట్ లేకుండా ఉండాలి అని అంటే దీన్ని ప్లాట్ఫామ్స్ అంటారు. ఇట్లా మొత్తం ఇట్లా స్ట్రైట్ గా ఉంటుంది అనమాట కిందంతా. సో దట్ మనం వాకింగ్ ఈజీగా అయిపోయేలాగా. అండ్ ఇదంతా కూడా ఇట్లా స్పాంజ్ లాగా వచ్చింది మెత్తగా. అండ్ చాలా లైట్ వెయిట్ వచ్చింది. ఓన్లీ ఇలాగే వస్తే మనకి ఏంటంటే తమ్ము దగ్గర గ్రిప్ లేదనుకోండి, కొంతమందికి వాకింగ్ కి డిస్కంఫర్ట్ ఉంటుంది. సో అలా కాకుండా తమ్ము దగ్గర గ్రిప్ కూడా ఇచ్చారు, ఇలా ఇలా పట్టుకొని మనము నడిచేలాగా. ఓన్లీ ఇది ఒకటే కాకుండా. సో అది నాకు నచ్చింది. ఈ గ్రిప్ ఉంది, ఇది ఉంది కాబట్టి ఓకే అని ఇది ట్రై చేసా. వెరీ లైట్ వెయిట్, చూడ్డానికి ఓ వావ్ సూపర్ స్టైలిష్ సూపర్ కూల్ అన్నట్టుగా అలా ఏమీ లేదు. కానీ నార్మల్గా డైలీ వేర్కి, ఆఫీసులకి, కాలేజీలకి ఎక్కువ హీల్తో డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వకూడదు, క్యాజువల్గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్. ఎందుకంటే ఇక్కడ అంతా మనకు మెమరీ ఫోమ్ లాగా వచ్చింది కాబట్టి ఫుల్ ఇట్లా సాఫ్ట్గా ఉంది. అండ్ ఇది లైట్ వెయిట్ కాబట్టి మంచిగా నడవచ్చు. అండ్ ప్లాట్ఫామ్ కాబట్టి హీల్తో వాక్ చేయాలనుకున్నా సరే ఈజీగా వాక్ చేయొచ్చు. జస్ట్ నార్మల్ చెప్పులేసుకుని ఎలా వాక్ చేస్తామో అలా వాక్ చేసుకుంటూ సఫా వెళ్ళిపోవడమే అనమాట. సో ఇవి ఒకటి ఆర్డర్ చేశాను. ఇవి కూడా చాలా తక్కువే పడ్డాయి, సంథింగ్ అరౌండ్ 400 చేంజ్ ఏమో పడ్డాయండి ఇవి. కాకపోతే అమెజాన్లో ఏంటంటే మనకి ప్రైసెస్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. సేల్ టైంలో ప్రైసెస్ తక్కువ ఉంటాయి, విడిగా కొంచెం ఎక్కువ ఉంటాయి, అలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. సో మీరు ఇందులో ఏదైనా మీకు నచ్చి మీరు ట్రై చేయాలి అని అనుకుంటే వీటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. మీకు ఏదైనా నచ్చితే హ్యాపీగా అక్కడి నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. ట్రై చేసి ఇన్ కేస్ ఏదైనా సైజ్ ప్రాబ్లం ఉన్నా నచ్చకపోయినా మీరు రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి
ఈసారి నేను షేర్ చేయాలనుకున్నాయి. నార్మల్ కుర్తీస్ కాదు, డిఫరెంట్ గా ట్రై చేయాలి, కొంచెం ఫ్రాక్ మోడల్ గా, కొంచెం యంగ్ లుక్ ఉండాలి, స్టైలిష్ గా అనుకునే వాళ్ళకి ఈ కుర్తీస్ బాగుంటాయి. అండ్ నేను వేసుకున్న క్లిప్పింగ్స్ కూడా మీకు ఇంక్లూడ్ చేశాను కాబట్టి మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అన్నిటికన్నా ఏది బాగుంది అన్నది మాత్రం చెప్పడం మర్చిపోకండి. ఇదైతే నాకు బాగా నచ్చేసింది, ఎందుకంటే ఫ్లేర్ ఎక్కువ ఉంది కదా, లల్లల్లా లల్లా అనుకుంటూ తిరగచ్చు అన్నట్టుగా అనిపించింది. సో ఐ లైక్ దిస్ బ్లూ వన్. మరి మీకేం నచ్చింది కమెంట్స్ చెప్పేసేయండి. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.